నాకు మా మదర్ సైడ్ నెమ్ముకూరు ఎంత ఊరు మొత్తంలో అందరూ ఎలా తెలుసో మళ్ళీ నెక్స్ట్ నాకు తెలిసిన ఊరు బురిపాలెమే. బురిపాలెంలో నాకు ఎట్లా అటాచ్మెంట్ వచ్చిందంటే అప్పగింతలు అనే సినిమా జగ్గయ్య గారు ఓన్గా తీసుకుంటా. జగ్గయ్య గారు నన్ను ఒక కొడుకులాగా చూసేవాడు. ఒరే అవుట్డోర్కి వెళ్తున్నావు, నువ్వు కొంచెం జగపతిలో చెప్పి కొన్ని రోజులు అక్కడ ఉంది కానీ రమ్మని రిక్వెస్ట్ చేశాడు. దానికి డైరెక్టర్ వి మధుసూదన్ ఇక ఆడుంటే నాకేం భయం లేదు, అని రమ్మన్నాడు. శ్రీనివాసరావు ఉడతా శ్రీనివాసరావు నేను ఒక రూమ్లో ఉన్నాం. ఈ జనాన్ని నిలబెట్టాలన్నప్పుడు నేను బురిపాలెం వెళ్ళి ఆళ్ళని కలుస్తుంటే మా కృష్ణ తీసుకెళ్ళి ఎక్కడన్నా నిలబెట్టరాదా అన్నారు. అదే పదండి ముందుకులో ఫస్ట్ నిలబెట్టాను. తీసుకెళ్ళి నిలబెడితే మొత్తం ఈడే సరిగ్గా నుంచోలని నన్ను తిట్టాడు ఆ రోజు. పదండి ముందుకులో కృష్ణ గారు ఫస్ట్ లైన్లో ఫస్ట్ నిలబడి ఉంటాడు జనంలో ఫ్లాగ్ హాయిస్టింగ్కి. అక్కడి నుంచి ఫ్యామిలీ వైజ్గా ఇదైపోయిన తర్వాత మాధవరం మిల్ కాలనీలో బంగారు బీకాన్ చదువుకునే రోజుల్లో నాకు అప్పుడు గుమ్మడి గారికి, నాకు, సావిత్రి గారికి, విశ్వేశ్వర గారికి అందరికి యూనిట్లు ఉండేవి. అక్కడే కాపురాలు ఉండేవాళ్ళం. ఆ టైంలో బంగారు పేరు మీద వాళ్ళు కూడా ఒక యూనిట్లు స్టార్ట్ చేసి ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయారు బురిపాలెం నుంచి. అది నా పక్కిల్లే, నా పక్కనే సైడ్ బై సైడ్ ఉన్నాం. ఆ టైంలో కృష్ణ గారు తెనాలిలో మన తేనంపేటలో ఒక రూమ్లో ఉండేవాడు అద్దెకి. ఆ తేనె మనసులు సెలక్షన్ అయ్యి జరిగిన టైంలో రాత్రిపూట చుట్టలు కాల్చుకోవడానికి చుట్టలు పట్టుకెళ్ళి ఇస్తూ ఉండేవాళ్ళం. అట్లా బాగా కృష్ణ ఫ్యామిలీతో వాళ్ళ డోర్ ఒకటి ఓపెన్ అయ్యేది కాదు. మా అమ్మాయిని తీసుకెళ్ళి డోర్ తన్నించుకుని అట్లా ఫ్యామిలీ వచ్చి మావయ్య అత్తయ్య అనేంత స్వతంత్రం పక్కన ఎప్పుడైతే 10 ఏళ్ళు ఉన్నామో వచ్చింది. వాళ్ళ యూనిట్ బంగారు పేరు ఉన్నప్పుడే బంగారి మన మౌంట్ రోడ్లో కాలేజీలో చదువుకోవడానికి వెళ్తుండేవాడు. బాగా చిన్నాడిగా ఉండేవాడు. అప్పుడు ఆడపిల్లలు కూడా పెళ్ళి అవ్వలేదు. సూర్యనారాయణకి కూడా పెళ్ళి అవ్వలేదు అప్పటికి. సూర్యనారాయణకి కృష్ణా జిల్లా పిల్లనివ్వటానికి మా పక్క నుండే వాళ్ళు కృష్ణా జిల్లాకి ఇచ్చారు. అంతకుముందు ఆ ఊళ్ళో చెప్తే బయట ఊళ్ళకి పిల్లనిచ్చేవాళ్ళు కాదు. అది అట్లా ఫ్యామిలీ వైడ్గా అటాచ్మెంట్ వచ్చిన తర్వాత నేను బాగా ఇష్టపడింది ఆర్టిస్టులుగా ఈ సెకండ్ బ్యాచ్లో శోభన్ బాబు పర్ఫార్మెన్స్ ఇష్టపడేవాడిని. పైగా వెంకటరత్నం అన్న ఒరే అనుకునేవాళ్ళు, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. పైగా జగపతిలో కూడా ఆయన ఒక సినిమా చేసే అవకాశం వచ్చింది కాబట్టి అటాచ్మెంట్ ఎక్కువైంది. ఇదేమో ఫ్యామిలీ వైజ్గా వచ్చింది. బట్ శివరామకృష్ణయ్య గారు లక్ష్మీ ఫిలిమ్స్లో సినిమా చేయరా, శోభన్ బాబు డైరెక్ట్స్ నేను చెప్తానని చెప్పి నన్ను ఎంటర్టైన్ చేశాడు. మధుసూదన్ గారు అప్పుడే ఆయన కూడా బయటకు వచ్చే మానేసాయి అంటున్నాడు. ఇక బట్టల పని మరి వంక మీద మానేయటానికి నేను సిద్ధపడిపోయి వచ్చాను. ఎన్నిసార్లు తిరిగినా శోభన్ బాబు రెస్పాన్స్ ఇవ్వటం లేదు. ఎంతసేపు నేను 5 పిక్చర్లు చేస్తా, వాడికి ఇచ్చా, వాడి దగ్గర తీసుకో, వెంకటరత్నం దగ్గర తీసుకో అని అంటున్నాడు. ఒకళ్ళే నేను ఎందుకు అడుగుతానని చెప్పి ఇట్లా అయిపోతుంది. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా బంగారి ఏంటంటే డల్గా ఉన్నావు అది ఇది అన్నాడు. అప్పుడు కొంచెం వీళ్ళు బెటర్ పొజిషన్కి వచ్చారు, ప్రొడక్షన్ సైడ్ అండ్ సైడ్ కూడా. ఇట్లా ఉందయ్యా సిచ్యువేషన్, నాకేం అర్థం కావట్లేదు. అటేమో డిస్ట్రిబ్యూటర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, అటు ఫైనాన్స్గా మా మామయ్య గారు అబ్బాయి ముందుకు వచ్చాడు అంతా. అయితే విజయనిర్మల గారి ఇంట్లో పద్మాలయ ఆఫీస్ ఉండేది అప్పుడు కింద. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పైన ఇద్దరు విజయనిర్మల కృష్ణ గారు ఉన్నప్పుడు ఏంటా ఇటు వచ్చావు అని అడిగాడు. ఏం లేదు, మీ డేట్స్ ఇస్తే సినిమా తీస్తాడని చెప్పాడు బంగారి. డైరెక్ట్ చెప్పగానే నేనెందుకు చేయను, చేస్తాను, కానీ లక్ష్మీ ఫిలిమ్స్ అంటాడుగా అన్నాడు. అనగానే లక్ష్మీ ఫిలిమ్స్ అన్నా, లక్ష్మీ ఫిలిమ్స్ నేను చేయను అన్నాడు. అక్కడికి వెళ్తే శోభన్ బాబు చేయను అంటాడు, ఇక్కడికి వస్తే లక్ష్మీ ఫిలిమ్స్. సరే లక్ష్మీ ఫిలిమ్స్ కూడా వద్దండి, నేను సినిమా తీయాలి, మీరు ఏ డిస్ట్రిబ్యూటర్ పెడితే అది, మీరేం చెప్తే అది. ఇట్లా గొల్లి సత్యం గారు మాత్రం మధుసూదన్ గారు వీళ్ళు ఉన్నారు వెనకాల, సత్యం గారిని డైరెక్టర్ చేయాలి అంటే 5 కొత్త డైరెక్టర్లకి ఒకే రోజు అనౌన్స్మెంట్ ఇస్తాను, శేఖర్ బాబు ఆర్గనైజేషన్ అంతా చూస్తున్నాడు అన్నాడు. అని శేఖర్ బాబు డిస్ట్రిబ్యూషన్లో సినిమా చేయడానికి అభ్యంతరం అన్నాడు. నాకు ఎవరనేది అభ్యంతరం లేదు, మీరు ఉంటారు కాబట్టి ఓకే అండి అని అన్నాడు. అన్న తర్వాత శేఖర్ బాబు పెద్ద ఘనంగా పార్టీలు అరేంజ్ చేసి ఒక 5 కొత్త డైరెక్టర్లతో కృష్ణ గారి సినిమాలు చాలా పెద్ద ఫంక్షన్ చేశాడు. దాంట్లో మాది ఒక సినిమా అయింది. అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసాం సినిమా, చాలా హ్యాపీగా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే జగపతిలో నెక్స్ట్ పిక్చర్కి తయారు చేసిన కాస్ట్యూమ్స్ అన్నీ వాళ్ళకి తెలియకుండానే మా కాస్ట్యూమర్ వాళ్ళ కాస్ట్యూమర్ ఒకటే కాబట్టి అన్నీ మాకు వాడేశారు తీసుకొచ్చి. మా సాంగ్లన్నీ చూసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడేనంటే మీ ఆర్ట్ డైరెక్టర్ మా ఆర్ట్ డైరెక్టర్ ఒకటే కదండి, నేనేం చేయను అన్నాను. ఆయన నవ్వుకున్నాడు. యాక్చువల్గా
అంత కోఆపరేట్ చేశాడు. పిఏపి సుబ్బారావు గారు ఎప్పుడు డబ్బులు కావాలన్నా నా డోరు ఇది అన్నాడు. 5 ప్రొడక్షన్ మేనేజర్లు ఫ్రీగా పనిచేశారు. సాయంకాలం పూల్ బాటిల్ ఇస్తే చాలు అనేవాళ్ళు. ఇంతమంది కోఆపరేషన్ నేను చేసుకుని సినిమా 50 రోజులు ఆడి పూర్ణ వాళ్ళు అదే ఓరసి థియేటర్లో 50 రోజు పోస్టర్ పడ్డ తర్వాత ఆ సినిమా నెగిటివ్ నా దగ్గర లేదు. శేఖర్ బాబుకి వాళ్ళ నాన్నగారు డిస్ట్రిబ్యూషన్ అప్పచెప్పిన తర్వాత మా నెగిటివ్లన్నీ తీసుకెళ్ళి టెంపరీగా నేను తాకట్టు పెట్టుకుంటాను, డబ్బులు అవసరం వచ్చినాయని చెప్పి మా తిరుపతి మాది నెగిటివ్లన్నీ అతను తాకట్టు పెట్టి అది రిలీజ్ చేయకుండా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఎత్తేసాడు. దాంతో ఫస్ట్ స్ట్రోక్ శేఖర్ బాబు వల్ల తిన్నా నేను, సినిమా ఇండస్ట్రీలో ఎవడం వల్ల తినలే. ఇంటింటికాడ కామినేని ప్రసాద్ అని మా మావయ్య గారు, మా అమ్మ కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి ఒక జావా మోటార్ సైకిల్ వేసుకుని మడ్డాది నుంచి బయలుదేరి ఏముందలే తలా 5,000 ఎత్తే 50-60 ఉంటే సినిమా తీయొచ్చని ధైర్యంతో బయలుదేరితే ఒక్కడు కూడా ముందుకు రాలేదు. మా కజిన్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరూ మాట లేదు. ఏంటి బాబు ఇట్లా తిరుగుతున్నావు అని అతను అన్ఎక్స్పెక్టెడ్ అడిగితే ఇది పొజిషన్ అంటే బెదవాడ ఫైనాన్స్లో నా దగ్గర 2 లక్షలు ఉంది, అది నేను తీసుకొస్తాను నీకు సబ్స్టేట్ అనుకుంటే నువ్వు ఎవరిని అడగొద్దు, నువ్వు ఎడాసి వెళ్ళిపో అన్నాడు. ఆ కామినేని ప్రసాద్ ఆ అమౌంట్ తీసుకొచ్చేటప్పటికే సత్యం గారు వాళ్ళ తరపున 2-3 తీసుకొచ్చాడు. వాళ్ళందరూ కూడా కామినేని ప్రసాద్ రీపే చేసేసి ఆ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని నా పేరు మీద ఆ సినిమా చేశాడు. ఆ సినిమా 50 రోజులు బ్రహ్మాండంగా ఆడింది. కృష్ణ గారు కూడా అసలు ఒక్కరోజు కూడా ఈ డబ్బు కావాలని కానీ నాకు ఇది కావాలని కానీ నన్ను ఏ ఇబ్బంది పెట్టకుండా కోఆపరేట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ సూపర్ మొగుడప్పుడు మళ్ళీ డేట్స్ కోసం వెళ్ళాను నేను. డేట్ కోసం నువ్వు ఎప్పుడైనా చేసుకో, ఎవరు వద్దన్నారు అన్నాడు. అదే మళ్ళీ కామినేని ప్రసాద్ ఇంకొక కుర్రాడిని కూడా కలిపి సూపర్ మొగుడు చేసాము. కాబట్టి కృష్ణ గారి ఫ్యామిలీకి ఇవాళ కూడా మా ఇంట్లో ఫంక్షన్ జరిగిన బంగారు వైఫ్ దగ్గర నుంచి కృష్ణ గారి వైఫ్ దగ్గర నుంచి టోటల్గా వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలియని వాళ్ళు లేరు, నేను తెలియని వాళ్ళు లేరు. మళ్ళీ మా అన్నయ్య మనవరాల్ని హనుమంతరావు గారి పెద్ద అబ్బాయికి ఇచ్చాం, రిలేషన్షిప్ కూడా వచ్చినప్పుడు. కాబట్టి టోటల్గా కృష్ణ గారికి మాకు బంధం అని అంటే మాధవరం మిల్ కాలనీలో 65, 66 నుంచి కనెక్షన్ ఉంది ఇవాళకి కూడా. దాని తర్వాత విజయ నిర్మల్ గారిని హీరోయిన్ పెట్టమని మాత్రం అడిగాడు. అది చేయకపోవటానికి కారణాలు ఆయనకి తెలియలేదు. నేను రిజెక్ట్ చేశాను. మాధవరావునే పంపించి చంద్రకళను మాట్లాడమని చెప్పి పంపించాను. మాధవరావు తర్వాత కోపడ్డారు కూడా వాళ్ళు. ఎందుకు అని అడిగానంటే అప్పుడు చంద్రకళకి అన్నయ్యకి ఉండే దీన్ని బట్టి వెంకటరత్నం సజెస్ట్ చేశాడు, చంద్రకళని డబ్బులే నీకు ఇబ్బంది పెట్టుకోరా అని చెప్పాడు. ఆ సజెషన్ మీద నేను చంద్రకళను పెట్టాను తప్ప నిర్మల్ గారు ఆర్టిస్ట్ కాదనో ఏమీ కాదు. తర్వాత ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆవిడ కన్విన్స్ అయింది. సూపర్ మొగుడప్పుడు ఆయన బర్త్డే వచ్చింది ఊటీలో. ఎట్లా ఏమైనా చేయగలవా ఏంటని అడిగారు వాళ్ళు. ఇది ఏంటంటే ఫ్యాన్స్ వస్తారు ఇక్కడికి, భోజనాలు పెట్టాలి, దాన్ని ఉండండి భోజనం పెడదామని అన్నాను. అసలు ఆవిడ వంటలన్నీ చేసేసి వాళ్ళ గెస్ట్ హౌస్కి వాళ్ళ ఓన్ ఇది ఉంది అక్కడ కాటేజ్, దానికి పిలిచి అందరికి మాకు కూడా భోజనాలు పెట్టింది వేడిగా. కాబట్టి ఏంటంటే అది ఏ రోజున కృష్ణ గారి ఫ్యామిలీ వేరు, మా ఫ్యామిలీ వేరు. పద్మాలయకి పైగా నా ప్రతి సినిమాకి బంగారు క్లాప్ కొడితే హనుమంతరావు స్విచ్ ఆన్, హనుమంతరావు స్విచ్ ఆన్ క్లాప్ కొడితే బంగారు ఇది. వాళ్ళతోనే ఓపెనింగ్, అన్ని ఓపెనింగ్స్ వాళ్ళతోనే చేశాను నేను. ఇంటింటి కథలో ఒక క్లబ్ సాంగ్ మిగిలిపోయిందండి. ఎవరు అవైలబిలిటీ లేరు అప్పుడు. జ్యోతిలక్ష్మి అవైలబిలిటీ లేదు, ఎవరు దొరకలే. పిక్చర్ కంప్లీట్ అయిపోయింది, సాంగ్ కోసం డిలే అవుతుంది. వీళ్ళేమో డేట్ ఇచ్చాడు శేఖర్. ఏం చేయాలంటే శేఖర్ బాబు ఆఫీస్ వెనకే రాజశ్రీ ఇల్లు. శేఖర్ బాబు బెడ్రూమ్లో పడుకుంటే రాజశ్రీ బెడ్రూమ్లో కనపడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఈ అమ్మాయి ఖాళీగా ఉంది కదా అని ఐడియా వచ్చి అడిగితే పోలా అనుకుని ఇంటికి వెళ్ళిపోయి పక్కనే కదా శేఖర్ బాబు. అటు తిరిగి వెళ్ళి ఏమా నాకు చాలా ప్రాబ్లంగా ఉంది, ఒక హెల్ప్ చేస్తాను. ఏం చెప్పండి. పైగా మా ఇల్లు కూడా అక్కడే ఉండేది, అందరూ ఒక ఏరియాలో, నిర్మల్ గారి ఇల్లు అందరూ ఒక రోడ్లో, గిరి రోడ్డు. ఏం చెప్పండి, నాకు ఒక సాంగ్ 2 days ఖాళీ ఉందండి. అబ్బాయి నెల నుంచి షూటింగ్ లేదండి, ఒక సాంగ్ చేసి పెట్టాను. రాజశ్రీ చేసింది, ఎన్నుకొని అనుకుంటే గోంగూరకాయ.